నీతి నియమాలు వదిలేసాయి, యథార్థతను వదిలేసాయి. దేవుడికి ఈవుడు జాంతానై సస్తే పోయిద్ది సావు అనే మాటలు దేవుడు అంటాడా? దేవుడేమంటాడు? దేవుని నీతిని మర్చిపోవద్దు, దైవ నీతిని వదలొద్దు నా కుమారుడా నా కుమారి. దేవుణ్ణి ప్రేమించు, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. సావనక్కరలేదు. నీవు అనేకుల్ని బ్రతికించే వాడివి అవుతావు, బ్రతికించే దానివి అవుతావు. నువ్వు అనేక మందికి మార్గదర్శకుడు అవుతావు, మార్గదర్శకురాలి అవుతావు. అనేక మంది నీ వలన బ్రతుకుతారు. అందుకే వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. నీ వల్ల గొప్ప కార్యాలు ఉన్నాయి, నీ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉంది, దేవునికి మహిమ ఉంది, నువ్వు ఉపయోగపడతావు దేవునికి. అందుకే వాడు నిన్ను మొగ్గలోనే తుంచేయాలని ఈ పరిస్థితులన్నీ కల్పించి నిన్ను చావు 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 అని రేపుతున్నాడు. వాడి మాట విని నువ్వు నిజంగా ప్రాణం తీసుకుంటే నీ వల్ల బ్రతకాల్సిన ఆత్మలు ఎన్నో నశిస్తాయి. నువ్వు లొంగొద్దు, నువ్వు బ్రతకాలి, నువ్వు నిలవాలి, ఈ పరీక్షలో నువ్వు గెలవాలి. ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నువ్వు ఊహించనంత ఉన్నతంగా దీవించబడతావు. నీవు శోధన గడియలో ఉన్నావు, శోధన సహిస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు.